ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి 22న ఉదయం ప్రమాదం జరిగితే 11 రోజులు గడిచినా గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలవకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ముందుచూపు లేకపోవడం, జియాలజికల్ అధికారుల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగి 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు గల్లంతయ్యారని అన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాల ఆక్రందన హృదయ విదారకంగా ఉందని, ఆ కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. 1979 వలస కార్మిక చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగి కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి నరసింహ, పోలి సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ సైదాచారి, నాయకులు ఔట రవీందర్, కత్తుల శంకర్, బి వెంకన్న, వెంకట్రావు, కాశమ్మ, ఎస్ వెంకటయ్య, లింగస్వామి, ఏ నరసింహాచారి, గిరి, బొల్లం సత్తయ్య, ఉపనూతల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఈ నెల 22వ తారీఖున ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. 11 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ కార్మికులు బతికున్నారా, చనిపోయిరా ఏంటనేది ఈరోజు తెలవనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క కుటుంబ సభ్యులు, తర్వాత కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఈ ప్రమాదానికి కారణం ఈరోజు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందనేటువంటిది ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ ప్రమాదం పైన వెంటనే సమగ్ర విచారణ నిపుణులతో కూడినటువంటి కమిటీతో జరపాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు దాదాపుగా చనిపోయినటువంటి కార్మికులకు 8 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వారిలో వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు 1979 వలస కార్మికుల చట్టం ఉంది. వలస కార్మికుల చట్టం ప్రకారం కార్మికులకు కనీస వసతి కల్పించడం, వాళ్ళ పేర్లు మస్టర్లో ఉంచడం, వాళ్ళకు సరైనటువంటి సదుపాయాలు కల్పించడంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదం పైన సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఆ ప్రమాదంలో ప్రమాణాలు పాటించినటువంటి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సిఐటియు, బీసీడబ్ల్యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలీ కార్మికులు 8 మంది మట్టిలో కూరుకుపోయారు. అది ఈ రోజు వరకు కూడా అని గవర్నమెంట్ పట్టించుకునే దాఖలాలు లేవు. వాళ్లకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కార్మికునికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా వలస కార్మికులుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘంగా జిల్లా కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా అక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ, ఇతర ప్రాంతాల, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు కానీ ఈ 1979 చట్టాన్ని అమలు చేసి అక్కడ కార్మికులందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.